దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 20వ అధ్యాయము 22. కీడుకు ప్రతి కీడు చేసేదననుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన నిన్ను రక్షించును. దేవునికి ప్రియమైన వారా, మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు మన హృదయం వెంటనే ప్రతీకారం కోరుతుంది. వాళ్ళు నాకు చేసినట్లు నేను చేస్తాను అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యము చెబుతుంది, ప్రతి కీడు చెయ్యకు, యెహోవా కోసం వేచి ఉండు. ఎందుకంటే నిజమైన న్యాయం మన చేతుల్లో కాదు, దేవుని చేతుల్లో ఉంది. ప్రతీకారం మన హృదయాన్ని కలుషితం చేస్తుంది. ప్రతీకారం తీసుకుంటే మనకు కొంతసేపు సంతోషంగా అనిపించవచ్చు, కానీ అది మన లోపల శాంతిని తీసుకుపోతుంది. దేవుడు మనలను చెడుతో గెలవమని కాదు, మంచితో గెలవమని చెప్పారు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవుని కోసం వేచి ఉండటం విశ్వాసం. వేచి ఉండటం బలహీనత కాదు, అది దేవునిపై విశ్వాసం. ప్రభువా, న్యాయం నీది, నా రక్షణ నీ చేతుల్లో ఉంది అని ఒప్పుకోవడం నిజమైన విశ్వాసం. దేవుడు తన ప్రజలను రక్షించును. మనము ప్రతీకారం విడిచి దేవునికి అప్పగించినప్పుడు ఆయన మనలను రక్షిస్తారు. మనకు తగిన సమయంలో సమాధానం, న్యాయం, విమోచన ఇస్తారు. యోసేపు అన్నలు అతనికి కీడు చేశారు, కానీ యోసేపు ప్రతీకారం తీర్చుకోలేదు, వానిని క్షమించారు. దేవుని చేతిలో పెట్టిన బాధ ఆశీర్వాదంగా మారుతుంది. దావీదును చంపాలని వెంబడించాడు. అయినా దావీదు సౌలుని చంపే అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోలేదు. దేవుని అభిషేకాన్ని గౌరవించేవాడు. ప్రతీకారంలో చేతిలో తీసుకోరు. యేసుక్రీస్తుని ప్రజలందరూ అవమానపరిచారు, కొట్టారు, సిలువ వేశారు. అయినా ఆయన తండ్రి వీరిని క్షమించుము అని ప్రార్థించారు. నిజమైన బలం క్షమించడంలో కనిపిస్తుంది. స్టిఫెనును రాళ్లతో కొట్టినప్పుడు కూడా అతను తనను హింసించిన వారికి క్షమార్పణ కోరాడు. దేవునిలో ఉండే నిండైన హృదయం ప్రతీకారం కోరదు. మోషే ఇశ్రాయేలు ప్రజలలో ఎన్నోసార్లు మోషేపై ఎదిరించారు. అయినా మోషే వారి కోసం దేవుని ఎదుట ప్రార్థించాడు. నాయకత్వం అంటే ప్రతీకారం కాదు, ప్రార్థనలో భారాన్ని మోయడం. మనకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చెయ్యాలని మనసు చెప్పిన దేవుని వాక్యం వేచి ఉండు అంటుంది. ప్రతీకారం మన చేతుల్లో పడితే మనము ఓడిపోతాము. దేవుని చేతుల్లో పడితే ఆయన మనలను రక్షిస్తారు. కాబట్టి మన బాధను, కన్నీటిని, అవమానాన్ని దేవునికి అప్పగిద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. యోసేపు వలె, దావీదు వలె, స్టిఫెను వలె, యేసు ప్రభు వలె మనము మన హృదయాలను తగ్గించుకునే బిడ్డలుగా ఉందాము. ఆశీర్వదింపబడదాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము. ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.